అన్న మీ పేరన్నా? మా పేరు రంగస్వామి అండి. రంగస్వామి. తాడపత్రి ఎక్కడి నుంచి వచ్చారన్నా? తాడపత్రి నియోజకవర్గం సోమనపల్లి జేసీ అస్మిత్ రెడ్డి. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు మహానాడుకి వచ్చారు? మీ ప్రాంతంలోనే జరుగుతుంది, అంటే రాయలసీమ ప్రాంతంలోనే జరుగుతుంది. ఏమనిపిస్తుంది ఈ మహానాడు ఏర్పాట్లు ఇవన్నీ చూస్తుంటే? చాలా ఆనందంగా ఉంది. అదిగాక ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో జరగడం ఇది ఒక ప్రత్యేకమైన మహానాడుగా రూపుదిద్దుకుంటుంది. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డిని జిల్లాలో ఎందుకు పెట్టారు అసలు మహానాడు మీరు? అవును, అప్పుడు కుప్పంలో గెలచకుండా చంద్రబాబు నాయుడు చేస్తా అన్నాడు. అందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా అదే నియోజకవర్గంలో గెలిచి 120 సీట్ల మెజారిటీతో ఈ పొద్దు మహానాడు జరుపుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అదిగాక ప్రతిష్టాత్మకంగా లోకేష్ మన జగన్మోహన్ రెడ్డికి ఆపోజిషన్గా మహానాడు ఇక్కడ జరపడం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. కడపలో పట్టు ఉందంటారా టీడీపీకి? ఇంకా వైసీపీ ఓడిపోయినా సరే ఇంకా వైసీపీకే పట్టు ఉందని చెప్తున్నారు. అది వాళ్ళ ప్రగల్భాలు, ఏదో వాపు అంటారు చూడు, దాన్ని బలంగా తీసుకుంటున్నారు. కడపలో బలం ఉంటే ఇలా జనాలు ఎందుకు వస్తారు సొంత నియోజకవర్గంలో? మరి పులివెందుల్లో ఏమైనా పెట్టే ఆలోచన ఉందా కడప మహానాడు? రాబోయే తరంలో చూడొచ్చు. అంటే ఎలా ఉండబోతుంది అంటారు పులివెందుల్లో పెడితే ఒకవేళ? ఇలా ఇప్పుడు కడపలో ఎలా జరుగుతుంది, దీనికంటే ఇంకా మించి జరగచ్చని సొంత నియోజకవర్గంలో అయితే ఇంకా ఎక్కువ జనాలు వస్తారు. ఇది మొదటిసారా మీరు మహానాడుకి పాల్గొనడం? ఇంతకుముందు కూడా వెళ్ళారా? పాల్గొనాం. ఎన్నిసార్లు వెళ్ళారండి? 3 సార్లు వెళ్ళాం. ఇది నాలుగోసారి. ఒకసారి ఏంటి తేడా కనిపిస్తుందా వాటికి వీటికి? తెలుస్తుంది. ఏ విధంగా? ఏదంటే మామూలుగా మిగతా మహానాడులు ఏమంటే కులపిచ్చి అది ఇది అని జనాలు వస్తున్నారు అనుకుంటారు. కానీ ఇక్కడ అదర్ క్యాస్ట్ అయినా అందరూ వస్తున్నారు. అదిగాక సొంత నియోజకవర్గం కడపలో అయినా కూడా మిగతా నుంచి జనాలు మేము తోలాల్సిన అవసరం లేదు, స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎక్కడ బస్సులు పెట్టలేదు, ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. అయినా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్కరు మహానాడు విజయవంతం చేయాలని అందరూ ఆకాంక్షించి ప్రతి ఒక్కరు విజయవంతంగా తీసుకున్నారు. ఎలా ఉంది 11 నెలల చంద్రబాబు పాలన చూశాక ఏమనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేయలేడు అంటారు, కానీ సూపర్ సిక్స్ నుంచి ప్రతి ఒక్కటి చిన్న చిన్నగా నిదానంగా చేసుకుంటూ వస్తున్నాడు. గ్యాస్ ఇచ్చినాడు, మిగతా అవన్నీ ఒక విధంగా చేసుకుంటూ వస్తున్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు మీద పూర్తి నమ్మకంగా ఉంది ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, నేనుంటేనే బాగుండేది, ప్రజలు హ్యాపీగా ఉండేవారు అనేసి ఆయన అంటున్నాడు కదా. అవునన్నా, ఎవరికి ఒక దిగువ తరగతి వాళ్ళకు ఏమీ లేని వాళ్ళకైతే బాగున్నది జగన్కు. ఒక ఎకరా దగ్గర రైతుకు కూడా ఏమీ ఉపయోగం ఏం జరగలేదు. ఏమీ లేనోనికి డబ్బులు ఇచ్చి వాళ్ళని తిప్పుకోవడానికి అయితే అంతవరకు బాగున్నది. చెప్పండి క్లియర్గా, అసలు రాయలసీమ ప్రాంతంలో కొంత వైసీపీకి మెజారిటీ ఉంటుంది, అట్లాంటి ఏరియాలో కూడా వైసీపీ కనుమరుగైపోవడానికి గల కారణం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి వైఫల్యం తీసుకునే ప్రభుత్వ పథకాలు కావచ్చు, సైకోయిజం కావచ్చు, అదే విధంగా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడును కులాలకు అతీతంగా తిట్టడము, మహిళలను పట్ల తినడం, ఇవన్నీ ప్రతి ఒక్కటి కారణం. రాయలసీమలో పట్టు కోల్పోయింది అంటారు వైసీపీ? 100%. ఎన్ని సీట్లు వచ్చినాయి? మా అనంతపురం జిల్లా క్లీన్ స్వీప్. ఎక్కడుంది? కడపలో కూడా కడప రెడ్డి గెలిచింది, అందరూ గెలిచినారు కదా. ఎక్కడుంది మరి? చంద్రబాబు నాయుడు పాలన బాగుందంటారు? బాగుంది, 100%. మరి వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాము, ఎవరిని వదిలిపెట్టం, సినిమా చూపిస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవునా, ఇంతకుముందు పోయినట్టు వైసీపీ అన్నాడు కదా. ఎన్ని వచ్చినాయి? 11 సీట్లే కదా. అవి కూడా వస్తాయి లేదో చూసుకోవాలి. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఎక్కడ కనిపించట్లేదు, ఆయన ఎక్కడ ఉన్నాడు అంటారు? ఇంకా అంతా పోయినారన్న, టూరిజం తీసుకున్నారంతా. బెంగళూరు, హైదరాబాదు, ఎవరంతా వాళ్ళు ఉన్నారు. అప్పుడు తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు తిరగలే? ఈ అనంతపురం జిల్లాకు సంబంధించిన కేతిరెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన కూడా తిమ్మంపల్లి అండి, వాళ్ళ ఊర్లో ఉన్నారు. ప్రజలతో బాగా కలుస్తుంటాడా? ఇప్పటికైతే ఏం రాలేదు మా తాడపత్రి పరిస్థితి రాలేకు ఏమి. ఎక్కడ ప్రస్తుతానికైతే మా జేసీ హవానే. ఎక్కడైనా ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీకి నీళ్ళు ఇచ్చడం కానీ, మనం చూశారు కోంటికుంట్ల, పుట్లూరు, ఇవన్నీ చెరువులకు నీళ్ళు వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి మిగతా దాంట్లో? ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉంటేనే జరిగేది. అంటే చంద్రబాబు వస్తేనే కరువు వస్తుంది, రాయలసీమ ప్రాంతం ఇంకా అల్లు రప్పలు అవుతుంది అంటారు కదా. మరి మహానాడు వచ్చినా కూడా నిన్నటి నుంచి వర్షం పడుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు వచ్చింటే పర్లేదని ఎందుకంటారు? ప్రతిసారి పంటలు పండుతున్నాయి, పండలేదని చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతవాసి, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, వాళ్ళు రాయలసీమ వాసి. ఈ వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతవాసులకు మంచి జరిగిందంటే ఏం చెప్తారు? ఎవరు? చంద్రబాబా లేదంటే జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కంటే ఒకవేళంగా కొంచెం సపోర్ట్గా అప్పుడు అంటే జగన్కు రాజశేఖర రెడ్డికి ప్రిఫరెన్స్ ఇస్తాం, కానీ జగన్కి అయితే ఏమీ ఒక 0.5% కూడా ఇవ్వం. రైతుల పక్షాన్ని అయితే రాజశేఖర రెడ్డికి సపోర్ట్ ఇస్తాం, కానీ ఒకవేళ వాళ్ళిద్దరిలో తండ్రి కొడుకు కంపారిజన్ అయితే ఇంకా లేదు మామూలుగా వచ్చినా అంటే చంద్రబాబు నాయుడే. థ్యాంక్ యూ అండి.